నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు తోటకూర ఫ్రై చేసి చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సినవి చూసేయండి. ఒక 4 కట్టల తోటకూర తీసుకున్నానండి. శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న, ఒక 3 పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, మంచి నూనె. ఇందులో కారం వాడనండి నేను. ఆ పచ్చిమిర్చి తాలింపులో ఎండుమిర్చి వేస్తా. ఆ కారం మాత్రమే దీనికి సరిపోతుంది. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు చిత్తకొట్టి తాలింపులో వేసుకుంటా. పోపు దినుసులు ఏమేమి వేస్తానో కర్రీ చేసేటప్పుడు చూపించి వేస్తా. కర్రీ చేసేద్దాం, వచ్చేయండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకున్నా అండి. స్టవ్ ముట్టిచ్చేస్తా. ప్యాన్ వేడైందండి. ఆయిల్ వేసేస్తున్నా. ఆయిల్ కూడా వేడైంది. కొంచెం ధనియాలు, ధనియాలు కాదండి, ఆవాలు చిట్పట్లాడాయి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర. ఇవి కొంచెం వేగాలి. పోపు బాగా వేగిపోయింది. ఇప్పుడు 2 ఎండుమిర్చి తుంపేసుకున్నా. చితకొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు. ఇవన్నీ చక్కగా వేగిపోయినాయండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసా. పచ్చిమిర్చి, ఇవంతా కొంచెం బాగా ఎర్రగా వేగక్కర్లేదు. ఉల్లిపాయ కొంచెం మగ్గితే చాలు. ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం మగ్గింది. పసుపు వేసా. ఈ తోటకూర హెల్త్కి చాలా మంచిదండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. డే బై డే తిన్నా కూడా మంచిదేనండి. ఒకరోజు ఫ్రై లాగా, ఒకరోజు కర్రీ లాగా, ఒకరోజు పులుసు, ఎలా అయినా సరే ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి. ఇప్పుడున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి ఆకుకూరలే బెటర్ అండి. ఇది కొంచెం మగ్గిపోయింది. తోటకూర వేసుకుంటా. ఉల్లిపాయలు వేగిపోయినాయి. కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసేసా. దీన్ని చక్కగా కలిపేద్దాం. ఇది మొత్తం తాలింపుతో కలిసిపోయేలా కలుపుకోవాలి. ఫ్రై కదండి, మూత పెట్టకుండానే దీన్ని మగ్గించుకోవాలి. మూత పెట్టామంటే మళ్ళీ అందులో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకే మూత పెట్టకూడదు. దాన్ని అలా మగ్గనిద్దాం. ఒకసారి కూర అంతా కలుపుకుందాం. తోటకూర ఉడుకుతుంటే భలే స్మెల్ వస్తుందండి. ఇది ఇలా మగ్గనిద్దాం, మూత పెట్టొద్దు. చూసారా, తోటకూరలో వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్తోనే మగ్గిపోద్ది. మనం మళ్ళీ మూత పెట్టామనుకోండి, ఆ వాటర్ ఎక్కువైపోయి బాగా ఉడికిపోయి కూరలా అవుతుంది, ఫ్రైలా ఉండదు. మగ్గిపోద్ది. మగ్గదు అనుకోకండి, మూత పెట్టకపోతే చక్కగా మగ్గిపోద్ది. లేత కూర కదా. స్టవ్ మాత్రం హైలో పెట్టకండి, సిమ్లోనే పెట్టండి. నేను ఇంకా దీంట్లో ఉప్పు వేయలేదండి. ఉప్పు వేస్తే వాటర్ బాగా వచ్చేస్తుందని కొంచెం మగ్గిన తర్వాతే వేద్దాము అనుకున్నా. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేస్తా. ఒకసారి కలుపుదామండి.
మగ్గిపోయింది. ఇప్పుడు నేను ఉప్పు వేస్తా. ఆకుకూరల్లో ఉప్పు కొంచెం తక్కువ పడుతుంది, మీరు చూసి వేసుకోండి. ఇది ఇంకా బాగా కలిపేసుకోవాలి. ఇంకా మనం దీంట్లో పొడి కారం ఏం వాడట్లేదు కదా, ఇది ఇంకొంచెం మగ్గితే, ఉడికేటప్పుడు మాత్రం ఆ స్మెల్ అసలు అద్దరిపోద్దండి. ఇంకొంచెం వేగనిద్దాం దీన్ని. కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా ఫాస్ట్గా అయిపోద్దండి తోటకూర కర్రీ, తొందరగా మగ్గిపోద్ది. టేస్టీ టేస్టీ తోటకూర వేపుడు రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేద్దాం. ఎంతో రుచిగా ఉండే తోటకూర వేపుడు రెడీ అయిందండి. 4 కట్టలో కూర చేస్తే అది చూడండి ఎంత కొంచెమైందో. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి తోటకూర. ఎలా వండినా టేస్టీగానే ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేసి మీకు చెప్తా ఎలా ఉందో. ఒకసారి టేస్ట్ చేస్తానండి. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినాయండి. కారం ఏం వేయలేదు నేను. ఆ పచ్చిమిర్చి ఎండుమిర్చి కారమే దానికి కరెక్ట్గా సరిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఎంత బాగుందో వేడివేడి అన్నంలో వేసుకొని తినేస్తే సూపర్ అంటే సూపర్. ఓకే అండి, ఈరోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. బాయ్.